హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్, ఈ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, అలాగే మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఇంకా ఫీజు ట్రాన్స్ఫర్ గురించి, అలాగే ఇంకా సెకండ్ ఫేజ్ ఎలా, మళ్ళీ తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ రియంబర్స్మెంట్ ఎలా అనేది పూర్తిగా నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. ఎవరికైతే ఇన్కమ్ ఇంకా రాలేదు, అంటే ఇన్కమ్ మనకు సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక ఇన్కమ్ వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో వాళ్ళకి నేను ఇందాకే కాల్ చేసా. సో 27th అండ్ 28th రోజు కూడా వెళ్ళొచ్చు. కానీ 28th రోజు మనం ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది చూసుకొని మీరు ఒకసారి మీకు అవకాశం ఉన్న టైంలో వెళ్ళి, సో ఎవరైతే ఇన్కమ్ కానీ మిగతా సర్టిఫికేట్స్ కానీ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు రేపు ఎల్లుండి మాసెప్ ట్యాంక్ వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో నేను ఇందాకే కాల్ చేశా. అలాగే మనకు కాలేజ్లో సబ్మిట్ చేశాక రియంబర్స్మెంట్ వస్తుందా అని అంటే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆర్ఓసి ఫామ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది అని అన్నారు. సో అంటే ఇప్పుడు చాలా మంది కాలేజ్లో ఇన్కమ్ అంటే పెండింగ్ ఉన్న ఇన్కమ్ ఉన్న క్యాష్ సబ్మిట్ చేస్తే వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళని అడిగితే మాత్రం ఆర్ఓసి ఫామ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే వస్తుంది అని అన్నారు. అలాగే సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడితే సెకండ్ ఫేజ్ అనేది మనకు నైట్ వరకు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో కాలేజ్ వాళ్ళు అఫీషియల్గా మనకు కాలేజ్లోనే ఈ సెకండ్ ఫేజ్ అయితే జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు వాళ్ళు ఒక లిస్ట్ అయితే నైట్ గైడ్ లైన్స్ అప్పుడు రిలీజ్ చేస్తా అన్నారు. సో వెంటనే కాలేజ్కి వెళ్ళి అక్కడ కాలేజ్లో అడ్మిషన్ ఫీజు కట్టేస్తే మనకు సీట్ అనేది ఇచ్చేస్తారు. సో మేనేజ్మెంట్కి మనకు స్పాట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకు రెండింటికి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, రెండింటికి ఎటువంటి క్యాస్ట్ ఎలిజిబిలిటీ ఉండదు. సో మనం డబ్బులు కట్టి చదవాల్సిందే. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్ ఒకటే కాలేజ్కి వెళ్ళి మనం అక్కడ సీట్ అనేది కొనుక్కోవడం. అదే ఈ స్పాట్ అడ్మిషన్ అంటే మనకు గవర్నమెంట్కు వాళ్ళు మన దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తారు. సో దాన్ని బట్టి చూసి వెళ్ళి మనం సీట్ అనేది చూసుకోవడం. సో మేనేజ్మెంట్లో మీరు కొంచెం డొనేషన్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు స్పాట్ అడ్మిషన్లో డొనేషన్ కట్టడం అనేది అవసరం లేదు. సో ఇది డిఫరెన్స్ అన్నట్టు. సో అలాగే మనకు ఇంకా ఈ క్యాస్ట్ అయితే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగే మనకి ఇంక ఎల్లుండి వరకు డేట్ ఉంది కాబట్టి జాయినింగ్కి రేపు ఎర్లీ మార్నింగే మీరు తప్పకుండా మాసప్ ట్యాంక్కి మీ పెండింగ్ ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. సో ఆర్ఓసి వాళ్ళు అప్డేట్ చేసి ఇస్తా అంటున్నారు. సో అది మీరు తప్పకుండా వెళ్ళాల్సింది. వెళ్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఎటువంటి విషయం ఉన్నా మర్చిపోకుండా రేపు ఎల్లుండి మనకు ఇన్కమ్ అనేది అప్డేట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన పెండింగ్ డాక్యుమెంట్స్ కూడా. సో వెళ్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, వెళ్ళండి. సో కాలేజీలో సబ్మిట్ చేస్తే వస్తుందా అంటే అది మాత్రం నాకు పూర్తిగా వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏమన్నారంటే ఆర్ఓసి ఫామ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ కాలేజ్లో సబ్మిట్ చేసినాక డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక రాదు అని అన్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీడియో మొత్తం వినండి. వీడియో వినకుండా మీరు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. సో అది చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి. సో మీ డిసిషన్స్ అనేవి మీరు తీసుకోగలగాలి కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ ఫేజ్లో కట్టిన ఫీజు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనకు ఫీజు లేని కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో కట్టిన ఫీజు అనేది మనకు రిఫండ్ అవుతుంది. అది 2 months టైం పడుతుంది అని నిన్న వీడియోలో చెప్పాను. సో ఈ బ్రదర్ ఇక్కడ వీడియో చూడకుండా వీడియో కామెంట్ చేశాడు. సో మీరు ఫస్ట్ వీడియోస్ అన్ని చూడండి. ర్యాండమ్గా నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ పెట్టకండి, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది. అలాగే స్పెషల్ ఫేజ్ ఉంటుందా బ్రో అంటే స్పెషల్ ఫేజ్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ కాలేజ్లో వేకెన్సీస్ బట్టి మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేటివి జరుగుతాయి. అది వాళ్ళు నైట్ వరకు గైడ్ లైన్స్ ఇస్తారు. సో నైట్ నేను వీడియో అప్డేట్ చేస్తా స్పెషల్ స్పాట్ అడ్మిషన్ మీద. సో ఇంకొకటి మెయిన్గా మీరు మర్చిపోకుండా రేపు మాత్రం ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాసప్ ట్యాంక్ వెళ్తే మనకు ఇన్కమ్ అనేది అప్డేషన్ చేస్తున్నారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి అడిగితే, సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ యూనివర్సిటీలో ఇస్తారంట. సో నేను ఈరోజు తెలుసుకున్నా. సో ఒకవేళ మీది జేఎన్టీయూ అయితే జేఎన్టీయూలో ఇస్తారు, ఓయూ అయితే ఓయూలో ఇస్తారు, కేయూ అయితే కేయూలో ఇస్తారు, శాతవాహన్ అయితే శాతవాహన్లో ఇస్తారు.
సో మీరు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి వెళ్ళి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ కేవలం మీ యూనివర్సిటీస్ లో మాత్రమే ఇస్తారు, కాలేజెస్ లో ఇవ్వట్లేదు. సో నేను ఈ రోజు మా కాలేజ్ లో అడిగాను. సో నా టీసీ ఇష్యూ కూడా ఉండే. సో టీసీ ఇష్యూ ఎలా సాల్వ్ చేసుకున్నా అంటే, మెయిన్ థింగ్ నిన్న అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకెళ్ళి డైరెక్ట్ ప్రిన్సిపల్ కి ఒక అప్లికేషన్ రాసి, సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని నేను చెప్పా. సో నా రియంబర్స్మెంట్ ఉన్నా కూడా తను నా ఒరిజినల్ టీసీ ఉన్ని బోనఫైడ్ నాది నాకు ఇచ్చేసారు. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండి టీసీ లేకపోతే మిగిలిన డాక్యుమెంట్స్ అయితే ఆపారో, సో వాళ్ళు తప్పకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, మీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లి డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్ దగ్గర వెళ్ళి మీరు రిక్వెస్టింగ్ మాట్లాడితే వాళ్ళు మీకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు. సో నా టీసీ ఒరిజినల్ వల్ల ఇచ్చేసారు. సో నేను అఫీషియల్ ఈ రోజు ఓఈలో నా సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఒరిజినల్స్ తీసుకుంటున్నారు అని చాలా మంది చెప్తున్నారు. సో ప్రైవేట్ కాలేజెస్ లో ఒరిజినల్స్ తీసుకుంటారు. ఎందుకనంటే, మీరు ఒకవేళ కోర్స్ మధ్యలో వెళ్ళిపోయినా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ పడకపోయినా, ఒకవేళ మీరు ఫీజు కట్టకపోయినా, లేకపోతే ఎటువంటి అంటే ఇండిసిప్లినరీ యాక్షన్స్ చేసినా కూడా వాళ్ళు మీ సర్టిఫికెట్స్ ఇవ్వరు. సో అందుకు మీ సర్టిఫికెట్స్ అయితే తీసుకుంటారు. సో ఓయూలో నా ఒరిజినల్స్ అయితే తీసుకోలేదు. ఓన్లీ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకున్నారు. అలాగే ప్రతి కాలేజ్ కి వాళ్ళకి సంబంధించిన ఒక ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఎంతో కొంత మినిమం డబ్బులు అయితే తీసుకెళ్ళండి. అలాగే మనకు ఒరిజినల్స్ అనేటివి ఓన్లీ ప్రైవేట్ కాలేజీలు తీసుకుంటారు. సో నేను పొద్దున ఒక వీడియో చేశాను కదా, ఒక బ్రదర్ ఇట్లా సేమ్ క్వాలిటీ పేపర్ తోని ఒరిజినల్స్ చేయించి వాళ్ళ కాలేజ్ లో ఇచ్చారంట. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకి ఏం డౌట్ రాలేదంట. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే ట్రై చేయండి, ఆ పేపర్ క్వాలిటీ సేమ్ ఉంటే ప్రింట్ తీసుకొని ఇచ్చేసేయండి. అలాగే ఒరిజినల్స్ తీసుకున్నారు, నేను ఇచ్చేసా, ఇప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఒకసారి ఒరిజినల్స్ తీసుకున్నాక మనం ఏం చేయలేము. ఒరిజినల్స్ అనేటివి మీ 2 years కోర్స్ అయిపోయినాకనే వాళ్ళు మళ్ళీ మీ చేతిలో తిరిగి ఇస్తారు. ఎప్పుడైతే మీ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం క్లియర్ ఉందో, మళ్ళీ మీరు కాలేజ్కి ఎటువంటి అసెట్స్ కూడా బాకీ లేరు అన్నప్పుడే వాళ్ళు ఒక నో డ్యూ సర్టిఫికేట్ మీద సైన్ చేయించుకొని మీకు మళ్ళీ మీ సర్టిఫికేట్స్ 2 years తర్వాత ఇస్తారు. తర్వాత నేను ఎందుకైతే సర్టిఫికేట్స్ ఇవ్వద్దు అని చెప్తున్నా అంటే, ఇన్ కేస్ మీకు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ మధ్యలో వచ్చినా, లేకపోతే వేరే ఏదైనా జాబ్ మీరు వచ్చినా కూడా మధ్యలో వెళ్దామంటే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరు. సో ఇది మీరు తప్పకుండా వీడియో మొత్తం వింటే మీకు అర్థం అవుతుంది. సో అందుకు నేను ఒరిజినల్స్ ఇవ్వద్దు అని అంటున్నా. సో ఒరిజినల్స్ అయితే తీసుకుంటున్నారని చాలా మంది చెప్తున్నారు. సో అందుకే నేను పొద్దున చెప్పిన వీడియో లాగా ట్రై చేయండి ఒకసారి. వర్కౌట్ అయితే మీ ఒరిజినల్స్ మీ దగ్గరనే ఉంటాయి. సో నాకైతే ఒరిజినల్స్ ఉస్మానియాలో తీసుకోలేదు. అలాగే ఆధార్ కార్డ్, కొన్ని కాలేజెస్ లో నేను చెప్పా కదా, పాస్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్ మీద పెట్టాలి, అలాగే ఆధార్ కార్డు కూడా. సో మైగ్రేషన్ అనేది కంపల్సరీయే, కానీ మీరు జాయినింగ్ అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాలేజ్ లో జాయిన్ అయినాక కూడా ఇవ్వచ్చు. మైగ్రేషన్ అండ్ గ్యాప్ సర్టిఫికేట్ వాళ్ళు ఒక 1 month టైం ఇస్తారు. సో దానికి ఏం అర్జెంట్ లేదు. సో ఎవరైతే ఇన్కమ్ అప్డేట్ ఉందో వాళ్ళు తప్పకుండా రేపు వెళ్ళి అప్డేట్ చేసుకోండి. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అలాగే మళ్ళీ తర్వాత సో మనకు సీట్ క్యాన్సిల్, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు రిఫండ్ అవుతుంది. సో స్పాట్ అడ్మిషన్ గురించి నేను ఈవినింగ్ వాళ్ళు గైడ్ లైన్స్ రిలీజ్ చేశాక నేను వీడియో అప్డేట్ చేస్తా. ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. సెకండ్, సో నేను ఇదే చెప్పాను చాలా మందికి. ఎందుకు ఇంత సిల్లీగా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే కాలేజ్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా సెకండ్ ఫేజ్ లో ఒకవేళ కాలేజ్ అలౌట్ అయితే మనకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా. అలాగే థర్డ్ ఫేజ్ ఉండదు, స్పాట్ అడ్మిషన్స్ మాత్రమే. ఇది మీరు కొంచెం వినండి, జాగ్రత్తగా వింటే మీకు అర్థం అవుతుంది. వినకుండా ర్యాండమ్ గా కామెంట్ చేస్తే నేను అందరికి రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది. సో మీరు ఫస్ట్ మీ డౌట్స్ కాబట్టి నేను ఇక్కడ మీకు అందరికి అర్థం కావాలని నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. సో మీకు కామన్ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. సో దయచేసి వీడియో మొత్తం వినండి. బ్రదర్ రిపోర్టింగ్ జేఎన్టీయూ. సో ఈ బ్రదర్ కి ఇక్కడ జేఎన్టీయూలో తీసుకున్నారంట ఒరిజినల్స్, కానీ ఉస్మానియాలో తీసుకోవట్లేదు ఒరిజినల్స్. సో జీరో ఫీజు లేని వాళ్ళకి కూడా జీరో ఫీజు లేకపోయినా మీకు అలాట్మెంట్ లో జీరో ఫీజు ఉన్నా కూడా కాలేజ్ లో వాళ్ళు ఏంటంటే మనం జాయిన్ అయినాక అడ్మిషన్ ఫీజు అని, సో వాళ్ళ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ఫీజు, లేకపోతే యూనివర్సిటీ ఫీజు, ఎన్బిఏ అక్రిడేషన్ ఫీజు, ఇలాంటి వాళ్ళు వసూలు చేస్తారు. సో మీరు తప్పకుండా ఆ డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ వేరే కాలేజ్ వచ్చింది అన్న మీరు. సో ఫస్ట్ ఫేజ్ లో మనకు వెళ్ళిపోయిన సీటు మళ్ళీ మనకు ఏం చేసినా కూడా రాదు. మనం అందుకే నేను నా వీడియోస్ ఫాలో కండి, మీరు మొత్తం వినండి, చెప్తే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది అంటే మీరు ఎవరు వినట్లేదు. సో ఒక్కసారి మనకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకు సీట్ అనేది మళ్ళీ రాదు. అందుకే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మెమోస్ అనేటి
పక్కా ఇవ్వాల్సిందే. ఏంటిది ప్రైవేట్ కాలేజెస్‌లో వాళ్ళు పక్కా తీసుకుంటారు. సో, నేను అందుకే చెప్తున్నా. సేమ్ క్వాలిటీ పేపర్‌తోని మీరు ప్రింట్ తీసుకోండి. మీకు వర్క్ అయితే ఇయ్యండి. లేదు అనంటే మీ ఒరిజినల్సే అడుగుతారు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే. కానీ ఒక బ్రదర్‌కి వర్కౌట్ అయిందంట. మార్నింగ్ మెసేజ్ చేశాడు. సో, సార్ నేను ఇంకా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలే. మరి నేను వెళ్ళొచ్చా? సో, థర్డ్ ఫేజ్ అనేది మీరు ఒకవేళ థర్డ్ ఫేజ్‌కి వెళ్దాం అని అనుకుంటే ఫస్ట్ కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని ఒకటి తెలుసుకోండి. తర్వాత ఆ కాలేజ్‌లో ఎటువంటి ర్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఆ కాలేజ్‌కి ఫస్ట్ వెళ్ళగలరా అనేది చూసుకోండి. ఎందుకనంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఉంటుంది స్పాట్ అడ్మిషన్‌లో. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, మీరు ఒకవేళ రేపు స్పాట్ అడ్మిషన్ మిస్ అయినా కూడా 27కి 28th రోజు కాలేజ్‌కి వెళ్ళొచ్చు. ఎవరైతే స్పాట్ అడ్మిషన్ వెళ్దాం అనుకుంటున్నారో రేపు ఛాన్స్ ఉంది. సో, మళ్ళీ మీకు ఏంది అనంటే 28th రోజు తప్పకుండా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. లేదు అనంటే సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పాట్ అడ్మిషన్ వెళ్తున్నారు కదా అని మీరు ఒకవేళ పక్కా వస్తదని వెళ్తే ఒకవేళ అది రాలేదనంటే ఎల్లుండి తప్పకుండా వెళ్ళాల్సిందే. లేదు అంటే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. సో, నేను స్పాట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాకి ముందే డిఫరెన్స్ చెప్పా. సో, ఈ కాలేజెస్ బెటర్ అనేది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. ఎందుకనంటే కాలేజీలో కొన్ని విషయాలు కొన్ని నచ్చుతాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చవు. సో, ఏది బెటర్ అని నేను చెప్పలేను. సో, ఫీ పేమెంట్. సో, కొంతమంది ఏందనంటే నాకు చాలా మంది అడుగుతుంది ఏందనంటే ఫీ పేమెంట్ మొత్తం చేయాలా ఆన్‌లైన్‌లోనే? ఫీ పేమెంట్ అనేది మొత్తం చెయ్యాలి. ఎందుకనంటే మనకు సీటు కావాలి అనుకుంటే ఫీ పేమెంట్ మొత్తం చెయ్యాలి. చేయకపోతే మనకు కాలేజ్‌లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. అలాగే మీరు కొంచెం ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టొచ్చా? లేకపోతే కాలేజ్‌కి వెళ్లి మాట్లాడొచ్చా అంటే అట్లేం ఉండదు. మనం ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు అనంటే కాలేజ్‌కి వెళ్తే వాళ్ళు మేనేజ్మెంట్ కింద వేస్తారు. సో, మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ పోతది. సో, ఆన్‌లైన్‌లో కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ అడ్మిషన్ నంబరు, అలాట్‌మెంట్ ఆర్డర్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ పట్టుకొని మిగతా ఒరిజినల్స్, జిరాక్స్‌లు పట్టుకొని కాలేజ్‌కి వెళ్ళండి. అందుకే వీడియో చెప్పేది వినండి. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీకు 1 మంత్ కాలేజ్‌లో జాయిన్ అయినాక 1 మంత్ టైమ్ ఇస్తారు. గ్యాప్ సర్టిఫికేట్స్ ఉంది మైగ్రేషన్ సర్టిఫికేట్స్‌కి. సో, మీరు అది గుర్తుపెట్టుకోండి. సో, స్పాట్ అడ్మిషన్ మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. కాలేజ్‌లో వేకెన్సీ చూసుకొని కాలేజ్‌కి వెళ్లి అక్కడ కాలేజ్ ట్యూషన్ ఫీజ్ ఎంతుందో కట్టేసుకోవాలి. సో, స్పాట్ అడ్మిషన్ అంటే అదే. సో, సో ఓయూ మెయిన్‌గా ఓయూలో ఏమవుతుందంటే ఐడెంటిటీ కార్డ్ అని వాళ్ళు ఒక ₹150 మినిమమ్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. అంతే తప్ప మిగతాది ఏం లేదు. ఇయడానికి ఎప్పుడు లాస్ట్ డేట్. సో, ఈ లాస్ట్ డేట్ గురించి కూడా అడుగుతున్నారు. సో, వీడియో చూస్తే మీకు అర్థమవుతది. కనీసం ఈ లాస్ట్ డేట్ కూడా తెలియకుండా మీరు అంటే వీడియో చూడట్లేదు. వీడియో స్కిప్ చేసి మళ్ళీ సేమ్ డౌట్ మీకున్న డౌట్ మీరు కామెంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. సో, నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పా 25th నుంచి 28th వరకు మనకు కాలేజ్‌లో జాయినింగ్ అయ్యే డేట్స్. స్పెషల్ ఫీజ్. సో, సీట్ అనేది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్‌కి ఎటువంటి ప్రాసెస్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్స్ చదివి కాలేజ్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళగలమా అని లేదో చూసి వెళ్లి డైరెక్ట్ ఫీజు కట్టేయడమే. స్పాట్ అడ్మిషన్‌కి ఎటువంటి స్పెషల్ ప్రాసెస్ అనేది ఏముండదు. సో, మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీలో ఇస్తారు. వెళ్లి అప్లై చేసుకోవాలి. అంటే కేయూ అయితే కేయూ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఓయూ అయితే ఓయూలోకి వెళ్ళాలి. జేఎన్‌టీయూ అయితే జేఎన్‌టీయూకి వెళ్ళాలి. సో, మనకు జాయినింగ్ అప్పుడు ఏం అవసరం లేదు. 1 డేలో ఇస్తారా అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు చాలా మంది రష్ ఉంటది కాబట్టి 1 డే అని నేను కరెక్ట్‌గా చెప్పలేను. సో, ఇప్పుడు అవసరం లేదు. మనకు మైగ్రేషన్ కాలేజ్‌లో జాయిన్ అయినాక కూడా ఇవ్వచ్చు. సో, స్పాట్ అడ్మిషన్‌లో తీసుకుంటే మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది జరగదు. సో, ఈ వీడియోలో మీకున్న చాలా వరకు డౌట్స్ అయితే క్లారిటీ చేశాను అనుకుంటా. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ ఇస్తున్నా. వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో, ఇవాళ నాకు చాలా మంది మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేశారు. అన్న వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. మా డౌట్ క్లారిఫై అయిందని. సో, మీరు కూడా వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేయండి. నన్నే అడిగి నా దగ్గరికెళ్ళి రిప్లై రావాలి అనంటే చాలా టైం పడుతుంది. ఎందుకనంటే నేను కొంచెం కాలేజ్ జాయినింగ్ బిజీలో ఉన్నా. సో, తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి. అలాగే రేపు మర్చిపోకుండా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు మాసెప్ బ్యాంక్‌కి వెళ్ళండి. వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో, ఆ రోజులో ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అని వస్తే మీకు ఎల్లుండి రేపు ఈవినింగ్ అయినా లేకపోతే ఎల్లుండి అయినా కూడా మీరు కాలేజ్‌లో సబ్మిట్ చేస్తే మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ సెంటర్ కన్నా హెల్ప్ లైన్ సెంటర్ కన్నా కాల్ చేయండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. నాకు నేను టైం చూసుకొని ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో, మనం 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు, మీ డౌట్స్ ఓన్లీ అడుగుతున్నారు. ఐఎమ్ హెల్పింగ్ యూ అవుట్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్స్ కూడా చేస్తే ఇంకెక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే రేపు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇన్కమ్ వచ్చి కూడా రియంబర్స్మెంట్ కాని వాళ్ళు తప్పకుండా రేపు మాసెప్ ట్యాంక్ వెళ్ళండి. సో ఈ వీడియో వాళ్ళకి ఎవరికైతే పెండింగ్ ఉంది, ఐసెట్ రాసిన వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిటీ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.